రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడుతున్నారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఫైర్ అవుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు బంపర్ మెజార్టీ ఖాయమంటున్న నోముల భగత్ తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బోరబండ డివిజన్లో నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడిపోదాం. సార్, మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? కారు గుర్తు ఓటేస్తామని జనాలు ఎలా అంటున్నారు? పెద్ద ఎత్తున ఈరోజు మేము బోర్బండ డివిజన్లో గడిచినటువంటి 2 వారాల నుంచి కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు వచ్చిన తర్వాతనే, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడ కేసీఆర్ గారి హయాంలోనే సీసీ రోడ్లు కావచ్చు, మాకు ఇంటింటికి మంచినీళ్లు రావడం కావచ్చు, దాని తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంటు రావడం కావచ్చు, ఇట్లా అనేక విషయాలు. ఎందుకంటే ఒకప్పుడు వర్షాలు పడితే మా ఇళ్లకు పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్న కాలంలో మమ్మల్ని ఆదుకున్న నాదుడే లేడు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ గోపీనాథ్ గారు స్వయంగా కేసీఆర్ గారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు ప్రతి గల్లీలో, అతిపెద్ద రోడ్లు ఒకవైపు బోరబండ నుంచి వీకర్ సెక్షన్ దాకా పెద్ద పెద్ద రోడ్లు కూడా మొత్తంగా సీసీ రోడ్లు వేయించిన ఘనత ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాగంటి గోపీనాథ్ గారికి దక్కిందని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్న సంగతి ఈరోజు మేము ఏ ఇంటికి పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ ఈరోజు పెద్ద ఎత్తున అందరూ కూడా స్వాగతం పలుకుతున్నమాట వాస్తవం. ఒకవైపు నిజంగా ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే దొంగ హామీలు ఇచ్చి 420 దొంగ హామీలు వచ్చి ఈరోజు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన పింఛన్లు ఏదైతే 2000 పింఛన్ ఇస్తున్నారో వృద్ధులకు, అదే 2000 వస్తుంది. కానీ మాకు ఇంతవరకు 4000 చేయలేదు. 2500 మాకు ఏదైతే మహిళలకు ఇస్తా అని చెప్పి అందులో కూడా మోసం చేసినారు. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ లో కేవలం వాళ్ళు ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినారో అది తప్పకుండా నెరవేర్చలేరు. కాబట్టి మేము ఓటు ద్వారానే వాళ్ళకు బుద్ధి చెప్తాము. మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే మా నుంచి దూరమైనని చెప్పి ఒకవైపు బాధ వ్యక్తం చేస్తూనే దొంగ హామీలతో వాళ్ళు వచ్చినది ఏదైతే ముందుకొచ్చి హైడ్రా పేరుతో కూడా ఈరోజు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నందుకు మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రజలు కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు వచ్చినాయి, మాకు ఇక్కడికి రావడం లేదని ప్రజలు గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికి పోయినా అండి ఈరోజు ప్రజలు మనం ఏ ఇంటి తలుపు తట్టినా గానీ మేము కూడా స్వయంగా ఏదైతే వాళ్ళు తప్పుడు హామీలు గతంలో ఒక గ్యారంటీ కార్డు పేరుతోటి వాళ్ళు ఏదైతే ఇచ్చి ఆ రోజు ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చినారో, ఈ హైదరాబాద్ లో మాత్రం చాలా ఇక్కడ ప్రజలందరూ చాలా తెలివి ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు మోసపోలేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని ఆ రోజు గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా తప్పకుండా గోపీనాథ్ గారికే మేము వేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు వీళ్ళు ముందుగానే పసిగట్టినారు. గడిచినటువంటి 2 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన కాడ కావచ్చు, గెలవని కాడ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక ఇల్లు కట్టిన పాపన పోలేదు. వాళ్ళు ఇస్తున్నటువంటి దొంగ హామీలు ఏదైనా గానీ 3000 ఇల్లు అని చెప్పి ఈ రోజు మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చెప్పుకుంటే నిండా ఒక 300 ఇల్లు కూడా కట్టిన పాపన పోలేదు. అది కూడా ఇంకా మొదటి దశ పూర్తి చేసుకుని అక్కడ కూడా కట్టిన వాళ్లకు ఇల్లుల పేరు మీద కట్టిన వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం. ఒకవైపు గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పేసి నిండా 20% కూడా అమలు కాలేదు. మిగతా వాళ్ళు పోయి దరఖాస్తు చేసుకుంటే ఎక్కడ పోయి దరఖాస్తు పెట్టుకున్నా గానీ ఎవరు కూడా ఏ ఎంఆర్ఓ గానీ ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని డొల్ల పథకాలే. ఒకవైపు ఫ్రీ బస్ పేరుతోటి వాళ్ళు చెప్తున్న ఏవైతున్నాయో మొన్ననే మనం చూసినాం. ఫ్రీ బస్ పేరుతోటి ఒకవైపు మహిళలకు ఇస్తూనే రేట్ని డబల్ చేసి, అంటే ఒకవైపు అక్కడ మగవాళ్ళు ఎవరున్నా గానీ వాళ్ళకు డబల్ రేట్లో వాళ్ళకు ఏది టికెట్ రేట్ పెంచుతూ పెద్ద ఎత్తున ఆర్టీసీని ఒకవైపు అఘాతంలోకి ముంచే ప్రయత్నంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మనం అప్పుల పాలు చేసే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం. ఏ రకంగా చూసినా గానీ వీళ్లకు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో తెలియదు, కానీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉంచుకొని దోచుకొని తిందామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు. మాకు అదే చెప్తున్నారు. ఒకవైపు హైడ్రా పేరుతోటి వాళ్ళు చేసిన కూల్చివేతల వల్లే ఈరోజు మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. దానివల్ల ఉపాధి కోల్పోయినాం. ఎక్కడ ఒక కన్స్ట్రక్షన్ కోసం ఎక్కడికైనా పోతే ఇప్పుడు వద్దామా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళా మా ఇల్లు కూలగొడతారేమో అని చెప్పేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేయడం వల్ల ఇక్కడ చాలా మంది బస్తీలల్లో కూలి పని కోసం చిన్న పని చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకందరికి పని కోల్పోయినాము. ఈరోజు మా పని లేక పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డుల రూపంలో ఉద్యమం చేస్తున్నారు, కాంగ్రెస్ బాకీ కార్డులతో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ బాకీలపై ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? అసలు మేము వెళ్లక ముందుకే మాకు గుర్తున్నది వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ.
వీళ్ళు ఇచ్చినటువంటి 2,500 మహిళలకు ఏదైతే ఇస్తున్నారో ఆ 2,500 ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇవ్వలేరని కూడా వాళ్ళకి అర్థమైంది. ఒకవైపు స్వయానా రేవంత్ రెడ్డే పెద్ద పెద్ద వేదికల మీద, ప్రభుత్వ వేదికల మీద మమ్మల్ని ఏం చేయమంటారు, ఏ బ్యాంకుకి వెళ్ళినా మమ్మల్ని చీగొట్టి పంపించేస్తున్నారు, ప్రభుత్వ ఏ బ్యాంకులకు కూడా మాకు అప్పు దొరకట్లేదని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు మళ్ళాసారి మాకు గుర్తు చేసే పరిస్థితి చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఒక్కరోజు కూడా నల్ల బిల్లు రాని పరిస్థితి నుంచి నేడు పెద్ద ఎత్తున దాదాపు 20,000, 30,000 నల్ల బిల్లులు చూస్తున్న పరిస్థితి గమనిస్తున్నారు. బస్తీ దవాఖాన పేరుతోటి ఇక్కడ గోపీనాథ్ గారు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 బస్తీ దవాఖానాల్లో పెద్ద ఎత్తున ఒకవైపు ల్యాబ్ టెస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెడిసిన్ పెద్ద ఎత్తున ఇచ్చే ప్రయత్నం చేస్తే నేడు అవన్నీ కూడా మూలకు పడుకొని కనీసం స్థానికంగా అక్కడ డాక్టర్లు కూడా దొరకని పరిస్థితికి నేడు వీళ్ళు తీసుకొచ్చినారని ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కనిపిస్తున్నాయి వీళ్ళకు. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్యారంటీ కార్డులను కాకుండా మేము ఖచ్చితంగా గోపీనాథ్ గారి మీద గతంలో ఉంచిన నమ్మకాన్ని నేడు ఖచ్చితంగా సునీతమ్మ గారి మీద ఉంచుతాం. సునీతమ్మ ఖచ్చితంగా మా వెంట నడుస్తుంది అన్న నమ్మకం మాకుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని పెద్ద ఎత్తున ప్రజల నుంచి మాకు వస్తున్నటువంటి రెస్పాన్స్. చివరగా జూబ్లీహిల్స్ ఓటర్లకు మీరు ఏం సూచిస్తారు? ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటరు మీకు వచ్చిన ఓటు హక్కు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆలోచనతోటే మీరు అందరూ రేపు నవంబర్ 11వ తారీఖు నాడు ఉన్న పోలింగ్ నాడు మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి మీరు అందరూ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మీ ఓటే ఆయుధంగా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకి ఏదైతే 2,500 ఇస్తానని మోసం చేసినాడో, ఖచ్చితంగా వృద్ధులకు 4,000 పెంచుతానని మోసం చేసినాడో, ఇట్లా రైతులను మోసం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున మీకు అవకాశం వచ్చింది. మీ ఓటే ఆయుధంగా రేపు నవంబర్ 11 నాడు మీరందరూ కారు గుర్తు కొట్టేస్తే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మేల్కొని ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు. తప్పకుండా అందుకోసమైనా మీరందరూ కారు గుర్తు కొట్టేసి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అంటున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. నాగటి సునీతకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.